హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా జీవితం జాబ్ కన్నా బిజినెస్సే బెస్ట్. సో లేదు, బిజినెస్ కన్నా జాబే బెస్ట్. ఎలాంటి రిస్క్ ఉండదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళైతే బిజినెస్ చేసుకుంటూ ఉంటారు, మనీ ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. డైలీ మనీ అయితే వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అందులో ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, జాబ్ చేసే వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, బిజినెస్ చేసే వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి నష్టాలు ఉన్నాయి కూడా చూసేద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎవరు బెస్ట్? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. సో నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఫుల్గా డిస్కస్ చేశాను. మీరైతే ల్యాండ్ వరకు చూసేయండి. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా వరకు మనీతోనే మన లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి సో మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కదా. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే జాబ్ అనేది ప్రతి ఒక్కరు చేయాలని డిసైడ్ అవుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు స్టడీస్ అవ్వగానే మాకు జాబ్ కావాలి, సొసైటీలో మాకు ఒక రెస్పెక్ట్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ జాబ్లు అయితే జాయిన్ అయిపోతూ ఉంటారు. అది చిన్నదైనా పెద్దదైనా జాబ్ ఉంటే చాలు అని చెప్పి జాయిన్ అయిపోతూ ఉంటాం కదా. సో జాబ్ ఎందుకు చేయాలి మనం అనుకుంటాం, జాబ్ చేస్తేనే గౌరవం ఉంటుంది, జాబ్ అనేది ఒక రెస్పెక్ట్ అండ్ మనీ వస్తుంది అని చెప్పి. సో ఇవన్నీ లాభాలన్నమాట. సో మంత్ లాస్ట్లో మనీ అయితే వచ్చేస్తుంది మనకు. సో శాలరీ వచ్చేస్తుంది, మనకు ఎలాంటి రిస్క్ ఉండదు, మన దగ్గర నుంచి ఎలాంటి మనీ అయితే ఖర్చు చేయనక్కర్లేదు, మన దగ్గర నుంచి రూపాయి పెట్టనవసరం లేదు, వాళ్ళే మనకు శాలరీ రూపంలో ఇస్తారు కాబట్టి ఓన్లీ వర్క్ చేస్తే చాలు అని చెప్పి ఫిక్స్ అయిపోతూ ఉంటాము. సో బోనసెస్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. సో ఇలాగా మనకైతే కంఫర్ట్ లైఫ్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఇన్సూరెన్స్లు ఉంటాయి, సెక్యూర్గా ఉంటాము, రిస్క్ ఉండదు. సో ప్రశాంతంగా మన వర్క్ మనం చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేశారు. ఆఫీస్లో కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు కదా. సో శాలరీ అయితే పెంచుతూ పోతూ ఉంటారు 1 ఇయర్కి ఒకసారి. సో అలాగా మనమైతే ఆలోచించి జాబే బెస్ట్, మనం సెక్యూర్గా ఉండగలుగుతాము. మన దగ్గర మనీ లేనప్పుడు ప్రతి ఒక్కరికి జాబ్ అనేది బెస్ట్ ఆప్షన్ లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇంకేంటి, జాబ్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ వాళ్ళు బెస్ట్, వాళ్ళే మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి నష్టాలు చూద్దాం ఫస్ట్, మళ్ళీ లాభాలు చూద్దాము. సో కీడెంచి మేలెంచుదాం అనమాట. సో అదే ఇక్కడ నేను రాశానమాట, నష్టాలు ఎలా ఉంటుంది బిజినెస్ వాళ్ళకి అని చెప్పి. బిజినెస్ అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. సో 1 డే ప్రాసెస్ అయితే కాదండి. సో చాలా వరకు వాళ్ళు అన్నీ ఆలోచించి ప్రతి ఒక్కటి నష్టాలు లాభాలు మైండ్లో పెట్టుకొని వాళ్ళైతే మనీని పెట్టుబడిగా పెడతారనమాట. రిస్క్ ఉంటుంది, డేర్ చేయాలి, ఇన్కమ్ కోసం అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవాలి, మనీకి గ్యారంటీ అయితే ఉండదు. చాలామంది బిజినెసెస్లో అమౌంట్ పెట్టేసి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కరోనా టైంలో అయితే చాలా వరకు అందరూ నష్టపోయారు. సో అందరూ అంటే శాలరీ అంటే జాబ్ చేసే వాళ్ళు నష్టపోయారు, బిజినెస్ వాళ్ళు కూడా నష్టపోయారులేండి. సో ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ దీనికన్నా వేరే వాళ్ళు చేసేది చాలా బెస్ట్ అని అనుకుంటూ ఉంటాం కదా. సో అలాగే చెప్తున్నాను. లాభం వస్తే అంతా మనకి, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి లాభం అయితే వచ్చిందనుకోండి అంతా వాళ్ళే తీసేసుకుంటారు. బిజినెస్లో ఎక్కువ థింక్ చేసి పెట్టుబడి పెట్టాలి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ థింక్ చేసుకోవాలి. సో నష్టం వచ్చినా కూడా వాళ్ళకే కాబట్టి సో అది కూడా నష్టం కిందికే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారిగా నష్టపోవచ్చు, అది చెప్పలేము. కష్టపడాలి, మెటీరియల్స్ తెచ్చుకోవాలి, రీసెర్చ్ చేయాలి, వాళ్ళకి తగినంత కష్టం వాళ్ళకు ఉంటుంది. రూమ్ రెంట్స్ తీసుకోవాలి, మనీ వచ్చినా రాకపోయినా రెంట్ అయితే కట్టాలి. ఎంప్లాయీస్కి అయితే ఒకవేళ ఎంప్లాయీస్ ఉంటే జీతం కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నమాట వాళ్ళ నష్టాలు. సో లాభాలు చూద్దాం. సో లాభాలు ఎక్కువ ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదండి, లాభాలు అయితే ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ బిజినెస్ క్లిక్ అయితే మంచి లాభాలు అయితే వస్తుంది.
బల్క్గా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. డైలీ కూడా మనీ రావచ్చు. బిజినెస్ బాగుంటే ఎక్కువ మనీని సంపాదించేయచ్చు. సో మనకి నచ్చిన రోజు అయితే సెలవు అయితే పెట్టుకోవచ్చు. ఇది మోస్ట్లీ ప్రతి ఒక్కరూ మిస్ అవుతాము, స్పెషల్ డేస్కి లీవ్స్ ఇవ్వరు అని చెప్పి. సో అలా బిజినెస్ చేసే వాళ్ళకి ముందు రోజే వాళ్ళకి తెలుసు కాబట్టి లీవ్ పెట్టేసి హ్యాపీగా వాళ్ళైతే వాళ్ళ స్పెషల్ డేస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ వాళ్ళకి ఇవైతే లాభాలన్నమాట. సో ఇంకా వచ్చేసి చాలా ఉంటాయి. వాళ్ళ బిజినెస్ దీన్ని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకైతే లాభాలు అయితే వస్తూ ఉంటాయి. సో నేను ఓవరాల్గా బిజినెస్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది ఇక్కడ డిస్కస్ చేశాను. సో జాబ్ చేయడం వల్ల నష్టాలు ఏంటి అంటే మన లైఫ్ రొటీన్గానే ఉంటుంది. ఒకరి కింద పని చేయాలి, ఎవరు ఏమన్నా పడాలి, మేనేజర్ తిట్టినా ఏం చేసినా మనమైతే పడాలి. సో మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో కీప్ వర్కింగ్ అంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా విజయ్ దేవరకొండది, చేస్తూనే ఉండాలి లేబర్ పని అన్నట్టుగా. సో కీప్ వర్కింగ్ లేబర్ పని లాగా ఉంటుంది. సో ఓన్లీ ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఇంకొక జాబ్ చేయడానికి కుదరదు అనమాట. 9 to 6 వరకు జాబ్ టైమింగ్స్ వరకు వాళ్ళు అక్కడే ఉండాలి కాబట్టి ఎలాంటి ఇన్కమ్ అయితే ఉండదు. సో తక్కువ ఇన్కమ్ వస్తుంది, లీవ్స్ అయితే ఉండవు. నెక్స్ట్ ఇది నష్టాలన్నమాట. సో జాబ్ చేసే వాళ్ళకి ఎవరి పని కంఫర్ట్గా ఉంటుంది, ఎవరికి ఏది చేస్తే కంఫర్ట్గా ఉంటుంది అంటే జాబ్ అనేది పెట్టుబడి పెట్టడం మా వల్ల కాదు అనే వాళ్ళకి, రిస్క్ చేయలేము మా వల్ల కాదు, సెక్యూర్గా ఉండాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతుందో అనే భయపడే వాళ్ళకి మాత్రం జాబే బెస్ట్ అనమాట. సో బిజినెస్ లైఫ్లో ఒకరి కింద పని చేయాలి, మాకు డబ్బు ఉంది, నేను బాస్ లాగా ఉండాలి, చాకరీ చేయను, నేను ఇష్టం లేదు అనే వాళ్ళకి మాత్రం బిజినెస్ మస్ట్ అండ్ షుడ్ బెస్ట్ అనమాట. సో వాళ్ళకైతే బిజినెస్ అందరికీ కుదరదు కాబట్టి చాలా వరకు బిజినెస్ కన్నా జాబ్ మీదనే ప్రతి ఒక్కరూ డిపెండ్ అయి ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే బిజినెస్ చేయరు కాబట్టి సో జాబే బెస్ట్ అనమాట. సో జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళే గ్రేట్, లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి గ్రేట్గా ఉంటారు. సో జాబ్ బెస్ట్ అనమాట. జాబ్ వాళ్ళకి జాబ్ బెస్ట్, బిజినెస్ వాళ్ళకి బిజినెస్ కూడా బెస్ట్. ఎవరి ఫీల్డ్ వాళ్ళకి గొప్ప, ఎవరిని తీసేయలేము, ఎవరిని ఎక్కువ అని చూడలేము అనమాట. వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ బెస్టే అనమాట. సో ఇదే ఈ వీడియో మీద మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని కూడా చెప్పండి. బాయ్.